అయితే తల్లి తండ్రి లేని వారు నేను చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు నా బాగా మన పాల్గొనే మట్టిలో కూర్చోబెట్టి అక్షరాన్ని తెచ్చారు. అలాంటి వాడిని దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చి వేల మందికి పాఠాలు నేర్పించడం పైకి తీసుకొని రావడానికి దేవుడు ఆ లెవెల్ దాకా లిఫ్ట్ చేశారు. ఆయనకే స్తుతులు స్తోత్రాలు. ఇవాళ మా అమ్మగారు చనిపోయిన రోజు, ఆ రోజున ఏదో ఒకటి ఇక్కడికి వచ్చినాక చేయలేదు. మా అబ్బాయి చనిపోయిన రోజు అవి చేశాను. కానీ ఈ సంవత్సరం మా అమ్మగారి జ్ఞాపకం ఏదో చేయాలనుకున్నాను. విధవరాలందరికీ చీరలు పంచుదామని నాకు కలిగిన దానిలో తీసుకొచ్చాను. తీసుకొని సంతోషించింది. జ్ఞాపకం పెట్టండి, మీకు పిల్లలుంటే విధవరాలంటే దేవుడి మీద భారం వేసి నడిపించండి, చదివించండి. కానీ ఎంత చదవకుండా ఎక్కడ పడితే అక్కడ ఆపే కాకండి. వాడి జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయాలని ఉన్నాయో ఆ కార్యాలన్నిటికీ వాడు అర్హులయ్యేలాగా ప్రార్థనలో నడిపించి వాడనే పిల్లల్ని దేవునికి అప్పచెప్పండి. ఓకే. మా అమ్మగారు ప్రతిరోజు రాత్రి పండుకోబోయే ముందు దావీదు కీర్తనలో ఒకదాన్ని మా చేత చెప్పించేవాడు. అవి కాపని జ్ఞాపకాలు ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు అవి జ్ఞాపకం చేసుకొని పవిత్రాన్ని వెళ్ళిపోతాను. అందుచేత ఈ కష్ట సుఖాలు దేవుడి మీదనే